కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. ప్రతి మనిషి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆనందంగా జీవించాలి. మన జీవితంలో దుఃఖం అనేది ఉండకూడదు, సుఖ సంతోషాలతో ఉండాలి అని మన అందరము కోరుకుంటాం. మరి అది అందరి జీవితంలో జరుగుతుందా అని ఎవరికి వాళ్ళ విచారం చేసుకుంటే, మరి అందరికీ కూడా శాశ్వత ఆనంద స్థితి దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. శాశ్వతంగా సుఖం ఉండాలని, శాశ్వతంగా ఆనందం ఉండాలని, అసలు దుఃఖమే మన జీవితంలోకి రాకూడదని. అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆ ప్రయత్నం చేస్తున్నా సరే ఫలితం దక్కట్లేదు. మరి ఇలా ఎందుకు ఫలితం దక్కట్లేదు? ఎంత కష్టపడినా కొందరికి కొంతైనా దక్కుతుంది, కానీ కొందరికి అస్సలు ఆ దుఃఖం లేని స్థితి కనబడదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే, చేసే కర్మల వల్ల పూర్ణ ఆనందం, పూర్ణంగా సంతోషం, పూర్ణంగా సుఖాలు దొరకవు అని మనకు అర్థమైంది. మరి శాశ్వతమైనది దొరకాలి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఏ ప్రయత్నం చేస్తే శాశ్వతమైన ఆనందం దక్కుతుందో, మరి మనం ఆ శాశ్వత ఆనందం దొక్కే ప్రయత్నం, ఆ దొరికే ప్రయత్నం మనం చెయ్యలేదు. అది ప్రయత్నంలో లోపం. చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ ప్రయత్నం చెయ్యనప్పుడే అది దక్కదు. ఇప్పుడు మన ఊరికి ఢిల్లీ వెస్ట్లో ఉంటే ఈస్ట్లో వెతికితే దొరుకుతుందా? వెళ్ళగలమా? ఈస్ట్లో ప్రయాణం చేస్తే వెళ్ళలేము. అలాగే శాశ్వత ఆనంద స్థితి మన అంతరంలో ఉంటే మన వెతుకులాట బాహ్యంలో ఉంది. అందుకే ప్రతి వాడికి దక్కకపోవడానికి కారణం ప్రయత్న లోపమే, కానీ ఆనందం లేకుండా లేదు. అందుకే మానవుడికి, ప్రపంచకంగా జీవిస్తున్న మానవుడికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సుఖాల కోసం, సంతోషాల కోసం, భోగం కోసం. ఏది ప్రయత్నించి పొందినా దానిలో శాశ్వతమైన సుఖం కానీ, శాశ్వతమైన ఆనందం కానీ పొందలేకపోతున్నాడు. అంటే ఎంత పురుష ప్రయత్నం ఉన్నా సఫలత ఎందుకు పొందట్లేదు, సాఫల్యం ఎందుకు పొందట్లేదు అని ప్రయత్నిస్తే, ప్రయత్నం చేస్తున్నా అది సరి అయిన దిశలో చెయ్యలేదు అని మనకి అర్థం అవ్వాలి ఈ స్థాయికి వచ్చాక. ఇప్పుడు ఆధ్యాత్మికము, ప్రపంచకము రెండూ మనం తెలుసుకున్నాం కాబట్టి, ఎందరి ద్వారానో మనం తెలుసుకున్నాం. ప్రాపంచిక జీవితంలో ఉన్నవన్నీ తాత్కాలికమే, ఆత్మ దగ్గర చేరుకుంటేనే శాశ్వతము అని. అందుకని ప్రయత్నం సరి అయినది కాదు అని మనం తెలుసుకుంటే సరి అయిన ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దీనికి మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడట. ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి దాహం వేసిందట. దాహం వేస్తే కొద్ది దూరం వెళ్ళి ఎండమావుల్ని చూసి అవి నీళ్ళని భ్రాంతి పడి కొద్ది దూరం వెళ్ళాడట ఆ ఎండమావుల దగ్గరికి. మరి ఎండమావుల్లో నీళ్ళు ఉండవు కదా, ఇసుక మీద పడిన సూర్యకిరణాలే నీరు అని మభ్య పెడుతూ ఉంటాయి. అలాగ అక్కడ నీరు లేదట. మళ్ళీ ఇంకోవైపు చూస్తే అక్కడి ఎండమావుల్ని చూసి అది నీళ్ళు అనుకున్నాడట.
మళ్ళా అటు వెళ్ళాడట. ఇలాగా తిరుగుతూ 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 మరి ఆఖరికి దాహం తీరక ప్రాణాలే కోల్పోయాడట. అంటే చూడండి, సరి అయిన మార్గం తెలుసుకోలేక మొత్తానికి ప్రాణాలే కోల్పోవలసి వచ్చింది. అంటే మార్గం సరి అయినదైతే ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. మరి ఎండమావుల వెనకాతల పరిగెట్టి దాహం తీరక ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఆ పరిగెట్టడం తప్పయింది. మరి సరి అయిన దిశలో ఎక్కడ నీళ్లుంటాయో తెలుసుకుని కష్టమైన అక్కడికి ప్రయాణం చేసి ఉంటే ఈ తిరిగిన టైము ఆ స్థితికి ఆ నది దగ్గరికి చేరేవాడేమో. అందుకే సరి అయిన దిశ లేనప్పుడు కష్టపడవలసి వస్తూ ఉంటుంది. బాటసారి ఎలా ఎండమావుల వెనకాతల తిరిగి నీరు దక్కక ప్రాణాలు కోల్పోయాడో, ప్రపంచంలో మానవులు కూడా దొరకని చోట శాశ్వతమైన ఆనందం కోసం వెతుకుతూ మరి శ్రమ పడుతున్నారు, కానీ శాశ్వతమైన ఆనందం దొరకట్లేదు. మరి ఇక్కడ మనందరము తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ప్రతి కార్యం వెనకాతల, కనబడే ప్రతి దాని వెనకాతల భగవంతుడనేవాడు ఉన్నాడు అని మనం మొట్టమొదటి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మరి అన్నిటి వెనకాతల ఉన్న భగవంతుడు చైతన్యం నాలో కూడా ఉంది, ఆత్మగా ఉంది. చూడండి, ఎన్ని సున్నాలున్నా ఆ సున్నాకి మొట్టమొదట ఒకటి ఉంటేనే విలువ. ఆ ఒకటి చెరిపేస్తే సున్నాకి విలువ లేదు. అలాగే ఈ సృష్టిలో అన్నిటి వెనకాతల భగవంతుడు చైతన్యం ఉంది, భగవంతుడు ఉన్నాడు. అన్ని సృష్టిలో కనబడేవన్నీ సున్నాలే. ఆ ఒక్కటి ఏ చైతన్యంతో అది నిలబడి ఉందో ఆ చైతన్యం ఒక్కటి. ఆ చైతన్యం తీసేస్తే వాటికి విలువ లేదు, జడం. అంటే అన్నీ సున్నాలే. ఆ ఒక్కటి అనే భగవంతుడు ఉంటేనే వాటికి విలువ ఉంది. జీవులకు కానీ చర అచర, భూమి మీద చలించేవి, చలించిన వాటి వెనకాతల ఆత్మ అనే భగవంతుడి యొక్క చైతన్యంతోనే నడుస్తున్నాయి అని తెలుసుకుని, అది నాలో ఆత్మగా ఉంది, ఆ ఆత్మని తెలుసుకుంటేనే శాశ్వత ఆనంద స్థితి అని మనం తెలుసుకునే వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా శాశ్వతమైన ఆనంద స్థితి దక్కదు. అందుకే భగవంతుడు అనేవాడు ఒకటైతే, కనిపెడుతున్నవన్నీ సున్నాలైతే, వాటి విలువ పక్కన భగవంతుడు ఉన్నప్పుడే. అంతెందుకు, మన శరీరాన్ని తీసుకుంటే ఎంతో అంతంగా, ఎంతో వైభవంగా, ఎంతో డబ్బుతో, ఎన్నో డిగ్రీలు పదవులతో చూసేవాళ్ళంత పొగిడే అంత గొప్ప జీవితం ఉన్నా, ఇందులో ఆత్మ అనే భగవంతుడు ఉంటేనే ఈ శరీరానికి విలువ. ఈ ఆత్మ అనే భగవంతుడు తప్పుకోగానే ఈ శరీరం 2-3 గంటల్లో శ్మశానానికి వెళ్ళి బూడిదైపోతుంది. అలాగే సృష్టిలో ప్రతి దాని వెనకాతల ఆత్మ అనే భగవంతుడు ఉంటేనే ఆ జీవులకు విలువ. అందుకే అన్నారు చర అచర, చలించేవి, చలించిన వాటిల్లో కూడా భగవంతుని యొక్క చైతన్యం ఉంటేనే వాటికి విలువ. ఆ చైతన్యం లేకపోతే విలువ లేదు. మరి ఆ చైతన్య స్వరూపుడు ఎక్కడ ఉన్నాడు అంటే, అణువంతగా నీలో ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మని నువ్వు దర్శించగలిగితే శాశ్వత ఆనంద స్థితి. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మని మనము దర్శించగలుగుతామో, అప్పుడు అన్నిట ఉన్న ఆత్మని దర్శించి శాశ్వత ఆనంద స్థితిలో మనం ఉండగలం. మనం ఏమనుకుంటున్నాం అంటే, ఒక మహాత్ముడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమిటంటే, వెన్న అనుకుని సున్నాన్ని తింటున్నావు. వెన్న అనుకుని వెన్న తింటే ఒంటికి ఆరోగ్యం. మరి సున్నాన్ని తింటే ఏమవుతుంది?
చనిపోవడం అవుతుంది. అలాగే ప్రాపంచిక జీవితంలో ఆనందం ఉందని వెతుకుతూ దుఃఖంలో ఉంటున్నావు. ప్రాపంచిక జీవితంలో ఆనందం లేదు, అది వెందానుకున్నావు సున్నమే. అందుకే జీవితాంతం కొంతమంది ప్రయత్నించి విఫలవుతున్నారు. ఎవరైతే ఆత్మ వైపు తిరిగి వాళ్ళు పొందుతున్నారు, కానీ తిరగని వాళ్ళు దుఃఖంతో పుట్టి దుఃఖంతోనే మరణిస్తున్నారు. దుఃఖంతోనే పుడతాడు ప్రతివాడు, కానీ మరణం అప్పుడు తృప్తిగా మరణిస్తే అది అసలైన జీవితం. ఒక జ్ఞాని ఒక్కడే, ఒక యోగి ఒక్కడే దుఃఖంతో పుట్టినా, కష్టాలనే కొలిమిలో కాలిపోయినా ఆనందకరమైన జీవితం అన్వేషించి తెలుసుకొని శాశ్వత ఆనందాన్ని పొందుతాడు. అందుకే వెతకవలసిన చోట వెతకాలి. మన ప్రయత్న లోపం ఎప్పుడూ ఉండకూడదు. శరీరం సుఖపడాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి. శరీరాన్ని భోగంలో ఉంచాలనుకుంటారు. నాకేంటి లోటు, 10 మంది పనోళ్ళని పెట్టుకుని చేయించుకోవచ్చు అనుకుంటారు. ఇవన్నీ భోగం అనుకుంటున్నారు. శరీరాన్ని భోగంలో ఉంచితే ఎప్పుడూ రోగమే, యోగంలో ఉంచితేనే ఆనందం. శరీరానికి భోగం ఇవ్వడం కాదండి, యోగం అందించాలి. ఈ శరీరం దేనికి తెచ్చుకున్నాము అంటే భోగాల్లో ఉంచి రోగాలతో చనిపోవడానికి కాదు. యోగంలో ఉంచి నా పుట్టికేంటి, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకుని జీవించి మరణించడం అది గొప్ప యోగ స్థితి. ఆ యోగంలో ఉంచినప్పుడే మన ఆత్మ ఆనందంగా ఉంటుంది. కానీ ప్రతి ప్రాణి ఆనందం కోసం బయట పరుగులెడుతుంది, కానీ వివేకులు మాత్రము అంతర్ముఖమవుతారు. ఎందుకు అంటే మన శాస్త్రాలు చెప్పిన గురువులు చెప్పారు, కానీ దాని మీద శ్రద్ధ లేకపోతే మనము ప్రయత్నమే చెయ్యం. చాలామందికి ఇప్పుడు చూడండి, మనం ధ్యానం 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 అని చెప్తున్నాం, కానీ ఎంతమంది శ్రద్ధ పెడుతున్నారు? ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పనులకి వాళ్ళు దుఃఖపడుతున్నారు. కానీ ప్రాపంచికంగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా దుఃఖం తప్పదు. ధ్యానం చేసి ఆత్మ దగ్గరికి చేరుకున్నప్పుడే ఎన్ని పాపాలు చేసినా క్షమించబడతాయి. కాబట్టి ఆత్మాన్వేషణలో ఉన్న ప్రతి వాడు ఆనంద స్థితిలో ఉంటాడు. ఎందుకంటే లేని చోట వెతుకుతున్నాం, ఉన్న చోట వెతకాలి. ఆనంద స్వరూపుడు ఉన్న చోట ఆనందం ఉంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు బయట సుఖము సంతోషము అవి కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమైనవి ఉన్నాయి. మరి లోనే అంతరంలోనే ఆనందం ఉంది అని మన ప్రయత్న లోపం లేకుండా, అంటే సాధన చేస్తాం, స్వాధ్యాయం చేస్తాం, సజ్జన సాంగత్యం చేస్తాం. మరి ఇప్పుడు ఆ 3 చేస్తున్న మనము ఏది జరుగుతున్నాం? మన జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, అవమానాలు అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికలోకి వచ్చాం కదా, అవేవి మన జీవితంలోకి ఉండవు అని అనుకోవద్దు. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా మానం అవమానం అన్నీ ఉంటాయి. కానీ నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకుని ఈ ఆత్మ ఉద్ధరణ కోసం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాము అని అర్థం చేసుకుని, వాళ్ళు తిట్టేది నా శరీరాన్నే కదా, నేను కాని శరీరాన్ని నన్ను తిడుతున్నారు అని కొంచెం అర్థం చేసుకుని రాగద్వేషాలు చూపించకుండా ఉండగలం. నేను మనోస్థితిలో ఉంటే నాకు ఈ అరిషడ్వర్గాలు ఉంటే ఇవన్నీ వస్తాయి. కానీ నేను శరీరం కాదు, మనసుని కాదు, నేను ఆత్మని. ఆత్మోద్ధరణ కోసం, ఆత్మశక్తి పెంచుకోవడం కోసం నేను ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను అని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ మరి సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి బయట వాళ్ళు అవమానించినా, తిట్టినా, ఏం చేసినా, మనకు అన్యాయం చేసిన వాళ్ళను కూడా మనం క్షమిస్తాం.
ఎందుకంటే కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాం. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, మన తిడితే, మనం మంచిగా ఉన్నా మనం ఒకటే అనుకుంటాం, గత జన్మలో వాడిని ఏదో అని వచ్చాను, అందుకే ఈ జన్మలో వాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని మనం ఎక్కడికక్కడ సర్ది చెప్పుకుంటామే కానీ ఆవేశం, ఉద్రేకం తెచ్చుకుని వాళ్ళ మీద కచ్చలు కార్పణ్యాలు. ఎందుకంటే మళ్ళా కర్మలు పోగేసుకోవడం, ఆ కర్మల వల్ల మళ్ళా జన్మలు. అందుకే అన్నిటికంటే ఉత్తమమైన పని ఏంటి అంటే మౌనంగా ఉండడం. మౌనంగా కాకుండా సమాధానం చెప్పిన రోజుని వాళ్ళ మాటలకి మనం రెస్పాన్స్ అయినట్టు. అందుకే అసలు సుఖం, అసలు ఆనందం అన్నది ఆత్మలో ఉందని తెలుసుకున్నప్పుడు, నేను ఆత్మని అని తెలుసుకుని అర్థం చేసుకుని మనం జీవిస్తున్నప్పుడు ఎవరేమనుకున్నా, ఎవరు మనకి నష్టం కలిగించినా, వాళ్ళ వల్ల మనకు కష్టం కలిగినా కలుగుతున్నాయి, కలుగుతూ ఉంటాయి జీవితాంతం. కానీ మనం సాక్షిగా గమనిస్తామే కానీ దానికి మాట్లాడకుండా ఉండగలుగుతాం. అంటే ఎప్పుడైతే మనం సమాధానం చెప్పలేదో, నేను ఆత్మని కాబట్టి ఆడు శరీరాన్ని నిందిస్తున్నాడు కాబట్టి శరీరం నేను కాదు కదా అని ఒక సాక్షిభూత స్థితిలో జీవించగలుగుతాం. చూడండి, కృష్ణుడు ఎన్ని తిట్టినా చిరునవ్వుతో చూసేవాడు. ఆయన ఆత్మతో ఉన్నాడు కాబట్టి, ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి అదే మనకు నేర్పించాడు. యోగం అంటే సహించడం, భరించడం, తెలుసుకోవడం. అన్నిటిని అవమానాలు సహించాలి, శత్రువుల్ని భరించాలి, కానీ ధర్మంగా జీవిస్తూ నా కర్తవ్యం నేను నెరవేరుస్తున్నాను అని ఎప్పటికప్పుడు ఆయన హాయిగా ఉండేవాడు. అంటే ధర్మాన్ని నిలపడమే ఆయన కర్తవ్యం అనుకున్నాడు. మనం కూడా అంతే. మన ధర్మం ఏంటి అంటే ఈ శరీరం ఉండగానే నేను ఆత్మని తెలుసుకోవాలి అని మనం ఎప్పటికప్పుడు అనుకోవాలి. దానికోసం వచ్చాను. ఇప్పటి వరకు మనకు తెలియలేదు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ఎవరు, మనం భూమి మీదకి శరీరాన్ని తీసుకుని ఎందుకు వచ్చాం, ఏ పర్పస్కి వచ్చాం. అందరికీ ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది. పత్రికారు వచ్చి చెప్పినప్పుడు అందరూ విన్నారు. మరి అందరూ ఎందుకు ధ్యానం చేయట్లేదు అంటే, నేను వచ్చిన పర్పస్ ఇది, ధ్యానం కోసం మాత్రమే వచ్చాను. అందుకే నాకు ధ్యానం నచ్చింది. నేనెవరో తెలుసుకున్నాను. నేను ఆత్మని. ఈ భూమి మీద ఉండగానే నేను ఆత్మని అనే అనుభూతిని నేను పొందాలి. ఆ ఆత్మానుభూతిని పొందుతూ ఆ భగవంతుడి దర్శనం లభించిన రోజున నాకు ఇది చివరి జన్మ అవుతుందని నేను గురువుల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆ ప్రయత్నమే చెయ్యాలి. చూడండి, ఈ పుస్తకాలు ఉన్నాయి, సాధన ఉంది, సజ్జన సాంగత్యం ఉంది, కానీ ఎంతమందికి తెలుసు దీనివల్ల మోక్షం వస్తుందని? తెలుసున్నా ఎంతమంది పాల్గొగలుగుతున్నారు అంటే, తెలియక కొంతమంది రాకపోతే, తెలుసున్నా రాలేదు అంటే వాళ్ళకి ఇంకా అజ్ఞానము వదలకుండా ఉంటుంది, లేకపోతే అహంకారమైన ఉంటుంది, లేకపోతే గత జన్మ సంస్కారాలు, వాసనలు అయినా అడ్డొస్తాయి. చాలామందికి తెల్లవారుజామున లెగడం బద్ధకం ఉంటుంది. అలాగే ఇందులో కూర్చోవాలి, సాధనలో కూర్చోవాలన్న, జ్ఞానం వినాలి అన్న ఒక అర్హత ఉంటుంది. ఈ జన్మలో సాధనలోకి వచ్చిన గత జన్మ వాసనలు, సంస్కారాలు ఇవన్నీ నేర్చుకోనివ్వదండి, నేర్చుకోనివ్వదు. అవి ఇంకా మంచిగా అయిపోవాలి, అవి కూడా తొలగిపోవాలి. తొలగినప్పుడే ఇవి వంట పడతాయి. కొంతమంది అహంకారంతో నేర్చుకోరు. నేను తెలుసున్నా, సత్యాన్ని తెలుసున్నా, సత్య మార్గంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నానో అనే విచారణ ఉంటే తప్పకుండా తెలుసుకుంటారండి. లేదు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకునేది ఏంటి, నాకు తెలుసు, పుస్తకాలు ఉన్నాయి, చదువుకోవచ్చు,
అని చాలామంది ఇలాంటి వినడానికి కూడా ఇష్టపడరు. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి అంటే, వాళ్ళ వాసనలు, సంస్కారాలు సత్యం తెలిసినా సత్య మార్గంలో జీవించనివ్వట్లేదు అని మనం అర్థం చేసుకుంటూ వదిలేయడమే, క్షమించి వదలడం. ఎందుకంటే నేను ఆత్మని, నేను దైవాన్ని, ఎవరు ఏమన్నా క్షమ నా గుణం. అందుకే క్షమించాలి, వదిలేయాలి, వాళ్ళ గురించి పట్టించుకోదు. దైవం కంటే దైవాన్ని విమర్శించిన వాడు ఎంత ఆత్మ అయినా వాడి మనస్సు ఇంకా ఎంత హీన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పత్రిక నో కామెంట్ నో జడ్జిమెంట్ అనేవారు. అలా కామెంట్లు జడ్జిమెంట్లు చేసిన వాళ్ళు చాలా చాలా హీన స్థితిలో ఉన్నట్టే. ఎవరి చెడ్డ వాడిని కిందకి దించేస్తుంది, ఎవరి మంచి, ఎవడి కృషి వాడిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం పక్క వాళ్ళని అనుకునే బదులు మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసిన సాధన, నేర్చుకోవాల్సిన జ్ఞానం మనం నేర్చుకున్నప్పుడు మనం ఎంతైనా ఉన్నత స్థితికి చేరుకుంటాం. మనది నేర్చుకోవడానికే మనకి టైం సరిపోవట్లేదు. అలాంటిది పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టామనుకోండి, మన టైం వృధా అవుతుంది. వాడు చేయలేదే, వీళ్ళు చాలామందికి ఒక భయం ఏంటంటే, మా ఆయన చేసేస్తే బాగున్ను, మా ఇంట్లో వాళ్ళందరూ చేస్తే బాగుందని. వాళ్ళకి అర్హత ఉండాలి కదా ధ్యానం చేయడానికి. వాళ్ళకి ఇంకా గత జన్మ సంస్కారం ధ్యానంలోకి వచ్చే అంత లేదు. చాలామందికి ధ్యానం తెలుసు, ధ్యానం మంచిదని తెలుసు, ఎన్నో తెలుసు, కానీ ధ్యానం చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ సంస్కారం, ఇంకా మంచి సంస్కారాలు వాళ్ళకి రాలేదు అని అర్థం. ఎందుకంటే జ్ఞానం గొప్పది అని అందరూ ఒప్పుకున్నా ఆ జ్ఞాన మార్గంలోకి రావడానికి అందరికీ ఆనందం కావాలి. ఆస్తికుడికి కావాలి, నాస్తికుడికి కావాలి, భక్తుడికి కావాలి, కర్మయోగికి కావాలి. కానీ అందరికీ దక్కుతుందా అంటే శాశ్వత ఆనంద స్థితి జ్ఞానికి, యోగికి మాత్రమే దక్కుతుంది. వాళ్ళకి తెలుసు భగవంతుడు అంటే ఆత్మ, ఆత్మ అంటే అన్ని శరీరాల్లోని ఉండేది. మన శరీరంలో ఉన్న ఆత్మ దగ్గరికి చేరుకుంటేనే ఆనందం దక్కుతుంది, కానీ బయట వెతుకుతే దక్కదు అని తెలుసు. అందుకే చూడండి, భక్తి యోగులు ఆ విగ్రహం దగ్గర కూర్చుంటారు, ఆనందంతో తన్మయత్వంతో ఉంటారు. బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ ప్రవర్తన మామూలుగానే ఉంటుంది. దాన ధర్మాలు చేసిన కర్మయోగిని తీసుకోండి, నేను ఇచ్చాను అని 10 సార్లు చెప్పుకుంటాడు. కానీ తనకంటే ఎవరైనా గొప్పవాళ్ళు ఇంకొంచెం ఇచ్చినప్పుడు అంతరంలో ఈర్ష్యతో రగిలిపోతాడు. మరి గుణాలు కానీ బుద్ధులు కానీ ఏది మారదండి. ధ్యానం చేసి తాను ఆత్మనని తెలుసుకుని ఆత్మ దగ్గరికి చేసే ప్రయత్నం, ఈ సాధన, ఈ జ్ఞానము అని తెలుసుకున్న యోగి మానవాళాలకు కృంగిపోడు. ఎప్పుడు తన స్థితిలో తాను ఉండి సాక్షిగా గమనిస్తాడు. అందుకే ప్రయత్న లోపం వల్లే ఆనందం అందరికీ దక్కదు. ఎప్పుడైతే ఆత్మ అనే భగవంతుడు తన అంతరంలోనే ఉన్నాడు, ఆ భగవంతుడి దగ్గరే ఆనందం ఉంది, శాశ్వతమైన ఆనందం ఆత్మలోనే ఉంది అని తెలుసుకున్న యోగి, జ్ఞాని తన అంతరంలోకి ప్రయాణం చేసి ఆనందాన్ని పొందుతారు. అందుకే ప్రయత్న లోపం ఎప్పుడూ ఉండకూడదు అంటే ఇది తెలుసుకోవాలి. శాశ్వత ఆనంద స్థితి ఎక్కడ ఉంటుంది అంటే భగవంతుడి దగ్గరే ఉంటుంది. ఆ భగవంతుడు ఆత్మగా నాలో ఉన్నాడు, నేను అంతర్ప్రయాణం చేసే శాశ్వత ఆనందాన్ని పొందగలను అని ఈ ప్రయత్నం చేసిన వాడు ఆనందం పొందుతాడు. అందుకే ప్రయత్నంలో లోపం ఎప్పుడు ఉండకూడదు. బాహ్యంగా ఆనందం ఉన్నవాడికి శాశ్వత ఆనందం దక్కదు. అంతరంలో ఆనందాన్ని వెతికిన వాడికి శాశ్వతమైన ఆనందం దక్కుతుంది.
ఇది తెలుసుకుంటే అందరూ అంతరంలోనే వెతుకుతారు. కానీ ఇది అందరికీ తెలుసున్నా కొంతమంది ఆచరించలేకపోవడానికి కారణం వాళ్ళ గత జన్మ సంస్కారాలు, వాళ్ళ దుష్ట వాసనలే వాళ్ళని భగవంతుణ్ణి తెలుసుకోకుండా చేసేది. ప్రకృతి ఉంటుంది కదండి, వాళ్ళకి అర్హత లేనప్పుడు ధ్యానం దగ్గరికి రానివ్వదు ప్రకృతి. ఏదో కారణం వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఈరోజు మనందరం ధ్యాన మార్గంలోకి వచ్చి జ్ఞానం తెలుసుకుని ఆనంద స్థితిని పొందుతున్నాము అంటే మనం చాలా చాలా అదృష్టవంతులమే. సరి అయిన దిశలోనే మన ప్రయాణం చేస్తున్నాము. మరి ప్రయత్నలోపం ఎప్పుడూ చేయకుండా సరి అయిన దిశలో ప్రయాణం చేస్తూ శాశ్వత ఆనంద స్థితిని పొందడానికి అర్హత సంపాదిస్తున్నాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.